బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు జీవన్ రెడ్డి అనుచరులు చించేశారు. ఈ నెల 24 లేదా 25న కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ నెల 25న బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా ప్రచారం సైతం జరుగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించారు. ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు జీవన్ రెడ్డి అనుచరులంతా చించేశారు. ఈ నెల 24 లేదా 25న కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం కనబడుతోంది. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి కరెస్పాండెంట్ అజీం కరీంనగర్ నుంచి అందిస్తారు. అజీం, ఏమిటి పరిస్థితి? ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నట్టేనా? ఏమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు, అలాగే అటు బీఆర్ఎస్ వర్గాలు సైతం ఏం చెప్తూ ఉన్నాయి? రమణ, జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉదయం నుంచి రాజకీయంగా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి వద్ద గత కొన్ని నెలలుగా ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను జీవన్ రెడ్డి అనుచరులు కాసేపటి క్రితం తొలగించారు. ముఖ్యంగా అయితే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. జీవన్ రెడ్డితో ఉన్న ఒక్క ఫోటో మాత్రమే డిజైన్ చేసి నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో జన జీవనుడా అనే పేరుతో మెన్షన్ చేస్తూ ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ నూతన ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 40 సంవత్సరాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి అయితే ఉన్నారు. అయితే ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలైతే జీవన్ రెడ్డి గారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలనే సమాచారం అయితే ఉంది. అయితే ఇదిలో ఉండగా జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లయితే విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఈ పరిణామాలు జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద చర్చకైతే దారితీస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై చర్చించినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఉగాది తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లి గులాబీ కండువా కప్పుకునే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ అజీం. లేడండి